హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతి రెసిపీస్. నేను మీ క్రాంతి. ఈరోజైతే మా మమ్మీ చేపల కూర అయితే మంచిగా వండేద్దాం అనుకుంది. చేపల కూర దుమ్ము లేపేద్దాం, వీడియో మంచిగా హైలైట్ చేసేద్దాం అన్న మూమెంట్లో చేపలు తేవడం, చేపలు ఉప్పు కారం పట్టడం, చేపలు కడగడం, కొయ్యడం అన్న క్లిప్ తీయడం మర్చిపోయింది. సర్లే, ఎంతో మంచి పని చేసింది, ఇంకా అవన్నీ పొగడకూడదు. సో ఇదేంటంటే చింతపండు నానబెట్టుకుంది చేపల కూర కోసం. ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే చిన్న ముక్క అల్లం, అలాగే ఒక వెల్లుల్లి, అలాగే మిరపకాయలు మొత్తం అన్నీ అయితే ముద్ద చేసుకోవాలి. ఈలోపు పెనం మీద ఆయిల్ పెట్టి మంచిగా వేడి చేసుకున్నదనమాట. వేడి చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే ఆ వేగిన నూనెలో ఇదంతా ముద్ద వేసేసి మంచిగా వేపేసుకుంది. అలానే పచ్చిమిర్చి కూడా వేసి చూస్తూ ఉండండి మీరు. అలానే మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపిన తర్వాత ఇక్కడైతే చేపల్ని మంచిగా కారం ఉప్పు పట్టించి ఉన్నాయి కదా, ఇవైతే వేసుకొని దీన్ని కొంచెం సేపు ఉడికించాలన్నమాట. ఆ ఉడికించిన తర్వాత ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం కదా, సో దీనిలో ఏంటంటే చింతపండు నీళ్ళు అయితే వేసేసింది అనమాట. మా అమ్మ అయితే మంచిగా వండుతుందండి కూరలు. సో మీరైతే మా అమ్మ ఛానల్ ఫాలో అయిపోవాలి కంపల్సరిగా. ఎందుకంటే మంచి మంచి వంటలు మిస్ అయిన వాళ్ళు అవుతారు. సో ఆడవాళ్ళకి సంబంధించినవి కూడా మంచిగా మా అమ్మ టిప్స్ చెప్తూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు అమ్మలు కదా, అలాగే ఉంటుంది. సో అలాగని ముసలిదేం కాదులేండి, కొంచెం పర్లేదులే, ఏజ్ మంచిగానే ఉంది. కాకపోతే ఏంటంటే అప్పటి కాలం వంటలన్నీ మంచిగా చెప్తూ మంచిగా వండుతూ ఉంటుంది. ఇక్కడైతే మాటల్లోనే చేపల కూర అయితే గుమగుమలాడుతూ బాగా వండేసింది. సూపర్ ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.